అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో ఈ రకంగా భూమి అమ్మలేదు అధ్యక్ష. వారిని కరెక్ట్ చేయండి అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో మీరు అమ్మినట్లు 400 ఎకరాల భూమిని టీజీఐఎస్కి అమ్మి ఆ భూమిని మీరు లోన్ తెస్తారా, అమ్మేస్తారా, ఏదో ఒక రకంగా మాకు డబ్బులు చెల్లించమని టీజీఐఎస్కి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా అడగండి అధ్యక్ష. వేరే రాష్ట్రాన్ని వీళ్ళు ఉదాహరణ తీసుకున్నప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి అధ్యక్ష. అక్కడ ఇలాంటి ట్రాన్సాక్షన్ జరగలేదు, ఇలాంటి ల్యాండ్స్ అమ్మలేదు అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యం ఒకటి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు డిసెంబర్ 2వ తారీఖు రోజు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒక ప్రకటన వచ్చింది అధ్యక్ష. వాళ్ళు విడుదల చేసిన ప్రకటన ప్రకారం డిసెంబర్ 2 2024 రోజు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ప్రకటన వచ్చింది అధ్యక్ష. డిసెంబర్ 23 నుంచి 24 నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు కేవలం 52,118 కోట్లు అని చెప్పింది అధ్యక్ష. మరోవైపేమో బట్టి విక్రమార్క గారు 1,27,000 కోట్లు తీసుకున్నట్టు వారు సభలో చెప్పింది అధ్యక్ష. మరి ఏది వాస్తవమో ప్రజానికానికి తెలియాలి అధ్యక్ష. ఈ రకంగా ఒకవైపు 64,000 కోట్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడము, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు లేదు 1,27,000 కోట్లు మేము అప్పు తీసుకున్నామని చెప్పడము, ఈ రకంగా ద్వంద్వ స్టేట్మెంట్స్ రావడం వల్ల రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదో పట్టిస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ అప్పు తీసుకున్నా, ఏ రాష్ట్రంలో అప్పు తీసుకున్నా ఒక చట్టం ఉంటుందా, ఎఫ్ఆర్బిఎం చట్టం ఉంటుంది కదా అధ్యక్ష. ఈ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా మీరు అప్పులు చేసి, ఇష్టానుసారంగా మీరు అప్పుల కుప్పగా మార్చి, ఎట్లాగో మేము వచ్చేది లేదు, మేము ఎట్లా గెలిచేది లేదు కాబట్టి ఈ అప్పుల కుప్ప ఇక్కడ పడేసిపోతే వచ్చినోడు ఏమన్నా సావని అన్నట్టుగా, మాకు దొరికిన కాడికి దొరికినట్లు అన్నట్టుగా వీళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు కదా. మరి వీరికి ఎఫ్ఆర్బిఎం చట్టం వీరికి పరిధిలోకి రాదా? లేకుంటే మరి భూములు అమ్ముకోవడానికో, లేకుంటే ప్రైవేట్ సంస్థలు లోన్లు తీసుకురావడానికో, లేకుంటే మరి నాన్ గ్యారంటీ అనో గ్యారంటీ అనో రకరకాలుగా మీరు ఎఫ్ఆర్బిఎం పరిధిని ఉల్లంఘించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మీ తెలివంతా కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిని ఉల్లంఘించి లోన్లు తీసుకోవడానికి మీరు పెట్టే తెలివితేటలు ఈ రాష్ట్ర రేపు ఖజానాకి కాదు, ఈ రాష్ట్ర దివాలా తీసి నిన్న జరిగిన శ్రీలంకలో లేకుంటే ఇతర దేశాల్లోనూ జరిగినట్లా రేపు సంక్షోభాలు వచ్చేటువంటి ప్రమాదం మీ రాష్ట్రానికి ఉన్నది అధ్యక్ష. ఈ రాష్ట్రము ఒక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్రం ఈరోజు అప్పుల కుప్పగా మరి వారు 7 లక్షల కోట్లు చేసినరా, మీరు ఇంకొకరు 7 లక్షల కోట్లు చేస్తారా, 10 లక్షల కోట్లు చేస్తారా? ఈ రాష్ట్రం మొత్తం కూడా అప్పుల ఊబిలో కూరుకొని పోతే రేపు జరిగేటువంటి భావి తరాలకు ఈ రాష్ట్రం ఒక అప్పుల కుప్పగా ఉండి వరుసలు పోయేటువంటి ప్రమాదం ఉంది అధ్యక్ష. రేపు నిన్న జరిగినటువంటి శ్రీలంకనో లేకుంటే ఇంకొక వేరే దేశాల్లో జరిగినట్టుగా మన రాష్ట్రంలో కూడా అలాంటి మరి ప్రమాదం జరగకుండా నేను ముందు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు పరిధి దాటి మీరు అప్పులు చేయకండి, పరిధి దాటి అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ముంచకండి. మరి కేవలం గత ప్రభుత్వాలు చేసినాయి కాబట్టి మేము కూడా అలాంటి తోవలు నడుస్తాం, అలాగనే మేము తప్పులు చేస్తాం. అవసరమైతే భూములు తెగ నమ్ముకుంటాం, అవసరమైతే సెక్రటరీలు కూడా అమ్ముకొని మేము ఈ రాష్ట్రానికి అప్పులు తీసుకొస్తామో, డబ్బు తీసుకొచ్చి మేము మరి ఏదో ఒక రకంగా మరి ఈ రాష్ట్రాన్ని నడుపుతామంటే నడవదు అధ్యక్ష. మీరు ఇన్ని అప్పులు చేసి కూడా కనీసం మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం చేయలేకపోతున్నారు అధ్యక్ష. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా అమలు చేయలేకపోతున్నారు అధ్యక్ష. ప్రజలంతా కూడా మీకు ఓటేసి గెలిపిస్తే మీరు 6 గ్యారంటీలకు చట్టబద్ధ ఇస్తారేమో, మీరు 6 గ్యారంటీలు అమలు చేస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తే ఈరోజు కనీసం చట్టబద్ధ కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే చాలా బాధాకరం అధ్యక్ష. ఏ ఒక్క అమలు కూడా నోచుకున్నటువంటి పరిస్థితిలో, ఏ హామీలు కూడా మీరు అమలు చేయలేని పరిస్థితిలో ఈరోజు కేవలం అప్పుల కుప్పగా మారుస్తున్నారు తప్ప వచ్చినటువంటి బడ్జెట్ని డివేట్ చేస్తూ ఉన్నారు. కేవలం కమిషన్ల కోసం బడ్జెట్ని మీరు కాంట్రాక్టర్లకు మీరు వర్కులు ఇచ్చి కాంట్రాక్టర్లకు మీరు కేవలం మరి వాళ్ళకి ఇచ్చేటువంటి పేమెంట్ల కోసం మాత్రమే పనిచేస్తున్నారు తప్ప, వాళ్ళకి ఇచ్చే కమిషన్ల కోసం పనిచేస్తున్నారు తప్ప వాస్తవంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఏం పనిచేస్తున్నారు బట్టి విక్రమార్క గారు సభకు తెలియాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు కేవలం బట్టి విక్రమార్క గారి ఆలోచన అంతా కూడా పెద్ద కాంట్రాక్టర్లకు మీరు ఇప్పటివరకు ఎంతమంది కాంట్రాక్టర్లకు మీరు ఎంతమంది కాంట్రాక్ట్ ఏం సార్ ఇది సార్? నేను మహేశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పండి, అప్పులు మంచి ఒక సలహా ఇచ్చిన మధ్యలో ఎక్కువ అప్పులు చేయొద్దని. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మన స్టేట్ ఎకానమీకి సంబంధించిన అంశం విషయంలో కొన్ని సందర్భాల్లో అప్పులు తీసుకొస్తారు, కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే ఎమర్జెన్సీ నీడ్లో ఆస్తులు ఎప్పుడైతే అమ్మాల్సి వస్తుందో అది నిరంతర ప్రక్రియ ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. నేను కావలిస్తే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నివేదిక అందజేస్తాము. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాము, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనకు సంబంధించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని
రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి విషయంలో చేయడం జరుగుతుంది. కానీ ఎంతవరకు జ్యుడిషియస్గా చేశారు, ఎంతవరకు సైంటిఫిక్గా చేశారు, ఎంతవరకు నిజంగానే రాబడి ఎంత ఉన్నది, వ్యయం ఎంత ఉన్నది అని చూసి కర్మల్లో చేయండి అని చెప్పండి. కానీ మళ్ళీ తీసుకుపోయి ఎందుకు చేసిండ్రు, ఎవరు చేసిండ్రు వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదండి. ఇది వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదు. ఇది వాట్ ఇస్ దిస్? ఈరోజు జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. వారు కూడా ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలే. వారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టుకున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టుకున్నారు? మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మేము ఏం నిలబెట్టుకున్నారు 6 నెలల నుంచి? మేము ఈరోజు మీ నిర్మల్లో మా మహిళా సోదరిమణులు అందరూ కూడా ఫ్రీ బస్సులో తిరుగుతలేరా అధ్యక్ష? 6 గ్యారెంటీలో నిర్మల్లో మహిళా సోదరిమణులు అందరూ తిరుగుతలేరా? కనబడతలేదా? 200 యూనిట్లు నిర్మల్ నియోజకవర్గంలో పేద ప్రజలు 200 యూనిట్ల రూపాయల విద్యుత్ సరఫరా పరంగా వినియోగిస్తే వారికి ఫ్రీ కరెంట్ వారికి కనబడతలేదా? ఏం చేసిండ్రు, ఏం చేయలేదు అని ఏం అధ్యక్ష ఇది? ఓ పక్కన కూర్చున్న పెద్ద మనుషులు ఆ విధంగానే మాట్లాడతారు. మరి మా బీజేపీ వారు కూడా అదే విధంగా మాట్లాడతారు. వెనుక కూర్చున్న వారు అదే విధంగా మాట్లాడతారు.